పెద్దలు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పక్క వాళ్ళు కొంతమంది చెప్తే ఆయన నిజమే అనుకొని మాట్లాడడం జరుగుతుంది. వాస్తవానికి వ్యక్తిగతంగా ఆది శ్రీనివాస్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడుకుంటే మున్సిపల్ పైన మాట్లాడినారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ అవినీతికి పాల్పడ్డదని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి 5 ఏళ్ల పాలనలో ఒక వ్యక్తులు చెప్పి కలెక్టర్కు లేనిపోని మాటలు చెప్పి కోట్ల రూపాయలు మున్సిపల్ అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి కలెక్టర్కి చెప్పడం జరిగింది. అదే వ్యక్తులు నిన్న రోజున పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి అన్నగారికి చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. సినన్న, వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం. అటువంటి పాలన మున్సిపల్ పాలన మేము చేయలేదు. ఒక సబ్జెక్ట్ ఏమన్నామంటే 3 అంతస్తులు 4 అంతస్తులు ఇన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, చూస్తామని మీరు మాట్లాడారు. అటువంటి వారి ఉంటే అటువంటి ఎలాంటిది సాగు ఇవ్వకుండా పూర్తి అధికారులకే ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే మొదటి స్థాయిగా మేము నిల్చున్నాం. చిట్టీలు తీస్తే సుతా ఇబ్బంది అవుతుందని చెప్పి ల్యాప్టాప్ ద్వారా బటన్ నొత్తి విలేకరుల సమక్షంలో తీయడం జరిగింది. అలా ఎలాంటి అవకతవకలు 3 అంతస్తుల బిల్డింగులు ఉంటే ఏది తీసేయి, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. రెండోది విచిత్రం అంటే నాకు సంఘటన ఏంటంటే పైసలు రోడ్లు పోదామంటే పైసలు మేమనుకుంటే అసలు రోడ్డు పోయకుండా కానీ పోసినట్టు బిల్లు రికార్డ్ చేసుకొని తీసుకున్నాను పక్క వాళ్ళు చెప్తే మీరు చెప్పారు సీనన్న. వాస్తవానికి అటువంటిది ఏమన్నా ఉంటే బహిరంగ చర్చకు సుతా నేను కలెక్టర్ దగ్గరికి రమ్మంటే కలెక్టర్ దగ్గరికి వస్తా, మున్సిపాల్ రమ్మంటే మున్సిపాల్కి వస్తాం. అటువంటి ఏమైనా అవకతవకలు ఉంటే పబ్లిక్ను దీనివల్ల ఏంటంటే ఇట్లా జరిగిందా అని చెప్పి అపోహలు ఉంటాయి. దయచేసి పెద్దలు మీరు ఇటువంటి పక్క వాళ్ళు చెప్తే విని మాట్లాడొద్దని చెప్పి మీకు విన్నపం చేస్తున్నాం.